నేను జడ్పీహెచ్ఎస్ ఏపూర్ పాఠశాల ఎఫ్ఎస్సి ప్రధానోపాధ్యాయుని. మా పాఠశాలలో పనిచేసినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పబ్బతి వెంకటేశ్వర్లు గారు గురువేద ఫౌండేషన్ చైర్మన్ గారైనటువంటి పూర్ణిమ గారితో సంప్రదించగానే మా యొక్క అవసరాలు వాళ్ళకు తెలియజేసినప్పుడు వారు పెద్ద మనసుతో అంగీకరించి మా పాఠశాల యందు భోజనశాలకు అత్యున్నతంగా మంచి రంగులు వేయించి రకరకాల రాతలతోటి నీతి వాక్యాలతోటి భోజనానికి సంబంధించినటువంటి మంచి అలవాట్ల గురించి వ్రాయించి పిల్లలందరికీ హై క్వాలిటీ స్టీల్ ప్లేట్లు అందించి వారు అన్ని ప్లేట్లు సక్రమంగా కడుక్కొని ఒక మంచి స్టాండ్ లోపల పెట్టుకొని ఎవరి ప్లేటు వారే కాకుండా అందరూ ఆ ప్లేట్లు వాడుకునే విధంగా కార్పొరేట్ స్థాయి లోపల ఒక స్టాండును ఏర్పాటు చేసి దాని తర్వాత పిల్లలకు మంచినీరు తాగడానికి చక్కటి క్వాలిటీ గ్లాసులు అందించి ఈ ఎండాకాలం లోపల చల్లని నీరు అందజేయడానికి వాళ్ళు ఒక మంచి హై క్వాలిటీ పెద్ద ఫ్రీజర్ని ఏర్పాటు చేశారు. పిల్లలందరూ చల్లటి నీళ్ళు, స్టాఫ్ అందరూ చల్లటి నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళకు ఎంతో కృతజ్ఞతలు. మేడం గారికి అందరూ భోజనం చేయడానికి మంచి మంచి ప్లేట్లు ఇచ్చారు. దాని తర్వాత ఆ ప్లేట్లు కడుక్కోవడానికి తగినటువంటి వాషింగ్ లిక్విడ్స్ను కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా కేవలం 10వ తరగతి విద్యార్థులకే కాకుండా పాఠశాలలోని 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఒకే విధమైనవి కాకుండా రోజు ఒక రకమైనటువంటి స్నాక్స్, గుగ్గిళ్ళు, అలచెంతల గుగ్గిళ్ళు, శనగ గుగ్గిళ్ళు, దాని తర్వాత పల్లీ గుగ్గిళ్ళు, ఇంతే కాకుండా పల్లీ చిక్కీలు, నువ్వుల ఉండలు, ఎన్నో రకాల స్నాక్స్ అందజేసి వారి యొక్క ఔదార్యాన్ని మా బడి పట్ల ఎంతో చాటుకున్నారు. వారికి మేము కృతజ్ఞతలం. దాని తర్వాత ఈ విషయాల లోపల మా పాఠశాల సిబ్బంది కూడా వీళ్ళ పిల్లలకు నీళ్ళు అందించడంలోనూ, దాని తర్వాత స్నాక్స్ అందజేయడంలోనూ, భోజనాలు చేస్తున్నప్పుడు పర్యవేక్షించడంలోనూ ఎంతో బాధ్యతగా మెలుగుతున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జడ్పీహెచ్ఎస్ ఏపూర్లో చదువుతున్నాను. మాకు డైనింగ్ హాల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు మాకు గురువేద ఫౌండేషన్ ఇచ్చారు. ఆ డైనింగ్ హాల్ని చాలా డెవలప్ చేశారు. మా పీవీ సార్ సహకారంతో, మా హెచ్ఎం సార్ సహకారంతో మాకు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి స్కూల్లో. ఇంతకుముందు స్కూల్ కన్నా ఇప్పుడు ఈ స్కూల్ వేరుగా ఉంది. నేను జడ్పీహెచ్ఎస్ ఏపూర్లో చదువుతున్నాను. మా స్కూల్కి కావాల్సిన సౌకర్యాలు
గురువేద ఫౌండేషన్ వాళ్ళు అందించారు. ఏంటి అంటే అందరికీ సమానత్వమైన ప్లేట్లు, గిలాసాలు అన్నీ ఇచ్చారు. మరియు కూల్ వాటరు అందరికీ లభించేలా చేశారు. సాయంత్రం అందరికి స్నాక్స్. ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువ మా స్కూల్కే రావాలని మా సార్లు ఎంతో కష్టపడి గురువేద ఫౌండేషన్ గారిని ఎంతగా అడిగినా అమ్మటే ఇచ్చిర్రు. థ్యాంక్ యూ గురువేద ఫౌండేషన్ వారికి. నా పేరు అబ్బతి వెంకటేశ్వర్లు. జెడ్పిహెచ్ఎస్ ఏపూర్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రాగానే పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల గురించి గురువేద ఫౌండేషన్ చైర్మన్ పూర్ణిమ గారిని కలవగానే వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ డైనింగ్ హాల్ని రంగులు వేయించడం, దాంట్లో నినాదాలు రాయించడం, అట్లాగే కావాల్సినటువంటి పిల్లలకు కూర్చొని తినడానికి అవసరమైనటువంటి ఫ్యాన్లను ఏర్పాటు చేయటం, కింద ఎక్కడా లేని రీతిలో మ్యాట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేట్లు పెట్టుకోవడానికి కార్పొరేట్ కాలేజీల్లో ఉండే రీతిలో ప్లేట్లు పెట్టుకోవడానికి స్టాండ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలంతా ఒకే చోట కూర్చొని నా పల్లెమో నీ పల్లెమో అనకుండా అందరికీ సమతాభావన ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఏ పల్లెమైనా తీసుకొని తినడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్నాక్స్ కానీ లేకపోతే జావా తాగడానికి కానీ కప్పులు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి కావాల్సినటువంటి మంచినీళ్ళ సౌకర్యం కోసం చక్కటి ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసి చల్లటి నీళ్ళు తాగడానికి ఉపయోగపడుతుంది. మా పాఠశాల తరఫున ఆ ఫౌండేషన్ వాళ్ళకి, మా హెడ్ మాస్టర్ గారి తరఫున, మా తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఇంత మంచి సౌకర్యాన్ని ఉన్నటువంటి డైనింగ్ హాల్ని చూడటానికి ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళందరికీ, అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా పేరు లింగాల రవి. నేను ఫిజికల్ డైరెక్టర్గా ఏపూర్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. మేము జూన్ 26వ తారీఖు నాడు ఈ పాఠశాలకు రావడం జరిగింది. అప్పుడు ఈ పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మా సోదరుడు పబ్బతి వెంకటేశ్వర్లు గారు ఎట్లయినా పిల్లలకు ఏదో ఒక రూపంలో మనం ఏర్పాటు చేయాలని చెప్పేసి గురుదేవ్ ఫౌండేషన్ వాళ్ళు సంప్రదించగానే వాళ్ళు ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఫ్యాన్లు కానీ, మ్యాట్ కానీ, పిల్లలకు అందరం ఒకటే అనేటువంటి భావన కల్పించడం కోసం అందరం ఒకటే యూనిట్గా ఉండాలనే విద్యార్థుల లక్ష్యాన్ని కోసం ఒకటే రోజు ప్లేట్ తినాలి, కడిగి ఆడబెట్టాలి, వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేయడానికి ఇది ఒక మంచి సాధన అయిపోయింది. ఆ పిల్లలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా విద్యార్థులు మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో కానీ, మధ్యాహ్నంలో కానీ ఈ ఫ్రీజర్ ద్వారా చక్కని కూలింగ్ వాటర్ తాగుతున్నారు. విద్యార్థులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 2 లీటర్ల నీళ్ళు తాగి ఆరోగ్యవంతులుగా తయారయ్యారు. మీరు విద్యార్థులు ఈ నీళ్ళు తాగడానికి ఈ కూలింగ్ వాటర్ ముఖ్యమైనది మేము గ్రహించాము. కాబట్టి విద్యార్థులు హెల్తీగా ఉన్నారు. కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా పిల్లలు కింద కూర్చోవడానికి మ్యాట్లు కూడా ఇచ్చారు. ప్రతిరోజు మ్యాట్ కూర్చొని తదనంతరము మద్దపెట్టి అక్కడ పెట్టి పిల్లలు ఉంటున్నారు. ఏర్పాట్లన్నీ కల్పించినటువంటి ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముందు కూడా మాకు సపోర్ట్గా చేసి మా విద్యార్థుల ఎదుగుదలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను.
పోయి వెళ్ళు రా వెళ్ళు చలో తాగండి. ఓ అక్కడ కూడా ఇస్తురా పాఠశాలలో సౌకర్యాల కోసం మా ప్రయోగాన్ని స్పందించి గురువేద ఫౌండేషన్ వాళ్ళు మా పిల్లలకి అనేక రకాల సౌకర్యాలను సమకూర్చినందుకు కృతజ్ఞతలు. ఈ డైనింగ్ హాల్ని చిన్న లేకుండా ఉండే డైనింగ్ హాల్ని బాగు చేయించి పిల్లలకి ప్లేట్స్, స్నాక్స్, తర్వాత కప్స్, అన్ని రకాల వాటరు మేము ప్రతిరోజు ఇంటిని గుర్తు చేసుకుంటున్నాం. ఇలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి మీకు చాలా కృతజ్ఞతలు.